హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మీరైతే డెమో వీడియో చూసారు కదా. సో డెమో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మీకు కూడా ఇలాంటి వీడియో ఎడిటింగ్ చేసుకోవాలనిపిస్తుందా? అయితే లేట్ ఎందుకు మరి, ఈ వీడియో నేను ఎలా క్రియేట్ చేశానని దాని గురించి క్లియర్ గా అయితే చూపించడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు వీడియోని వచ్చేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ బటన్ మీద ప్రెస్ చేసి లైక్ అయితే చేసేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ అయినట్లయితే మాత్రం కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకొని యాక్టివేట్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోని క్రియేట్ చేయడానికి యూజ్ చేసినటువంటి ఆల్ మెటీరియల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను అనమాట. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ముందుగా మీ మొబైల్లో ఉన్నటువంటి కాన్ మాస్టర్ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు వచ్చేసి ప్లస్ ఐకాన్ కానీ లేకుంటే క్రియేట్ న్యూ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది కదా. సో దాని మీద సింపుల్ గా అయితే ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత మీకు రేషియో అయితే అడుగుతుంది అనమాట. సింపుల్ గా ఏం చేస్తారంటే 16:9 అనే రేషియో అయితే సెలెక్ట్ చేసి నెక్స్ట్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది అనమాట. సో నేను ఇక్కడ వచ్చేసి దీపిక పిల్లి సంబంధించిన ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను డెమోలో అయితే చూపించాను కదా, సో అదే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో దీని మీద ట్యాప్ చేసేసి ఏం చేస్తారంటే మీకు ఎన్ని సెకండ్లు వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారో అన్ని సెకండ్లు అయితే డ్రా చేసుకోండి. నేను ఒక 15 సెకండ్స్ అయితే డ్రా చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే అదే ఫోటో మీద ట్యాప్ చేసేసి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు విగ్నెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దాని మీద ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసినట్లయితే మీకు ఫోటో వచ్చేసి మనకు సర్కిల్ అంటే చుట్టూ వచ్చేసి కొంచెం డార్క్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ దానిపైన వచ్చేసి మనకు అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. దాని మీద ట్యాప్ చేసినట్లయితే నాకు ఇక్కడ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ బాగా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ బ్రైట్నెస్ అనేది తగ్గిస్తున్నాను. సో మనకు బ్యాక్గ్రౌండ్ ఫోటో వచ్చేసి డార్క్ గా అయితే ఉండాలన్నమాట, అంటే ఎక్స్పోజ్ అవ్వద్దు. మనకు ఫ్రంట్ వచ్చే ఫోటో ఏదైతే ఉంటుందో అదే మనకు హైలైట్ అవ్వాలి. సో నేను ఇక్కడ వచ్చేసి బ్రైట్నెస్ అనేది తగ్గించేసాను, కాంట్రాస్ట్ అనేది కొంచెం పెంచుతున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా. సో ఈ విధంగా 30, 32 ఇలా 25 ఈ విధంగా పెట్టేసిన తర్వాత రైట్ టిప్ మార్క్ ఇచ్చేయండి. రైట్ టిప్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకు ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి అయితే ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేసినట్లయితే గ్యాసియన్ బ్లర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది. దాని మీద ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్ అయితే ఇలా డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ రైట్ టిప్ మార్క్ ఇచ్చేయండి. రైట్ టిప్ మార్క్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే సెట్టింగ్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది చూడండి. సో దాని మీద ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ బ్లడ్ స్ట్రెంత్ ఏదైతే ఉందో దీన్ని 6 or 7 ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ 6 అయితే ఇచ్చాను అనమాట. సో దాన్ని రైట్ టిప్ మార్క్ ఇచ్చేయండి. రైట్ టిప్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మీకు ఈ బ్లర్ లేయర్ ఏదైతే ఉందో గ్యాసియన్ బ్లర్ లేయర్, సో దాన్ని ఎండ్ వరకు అయితే డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. మనకు ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ వరకు అయితే డ్రా చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అనేది ఈ విధంగా ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ అని చెప్పేసి అయితే ఉంది కదా. సో దాని మీద ఇచ్చేయండి సింపుల్గా. సో అయిపోయింది మనకి ఇక్కడికి. సో నెక్స్ట్ ఏంటి, నేను ఇక్కడ ఒక లీఫ్ అనేది పెద్ద లీఫ్ అనేది అంటే మనకు పెద్ద ఆకు అనేది ఇచ్చాను కదా. సో ఆకులో వచ్చేసి మన ఫోటో అనేది రావాలి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆకుని వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా, దాని లింక్ వచ్చేసి మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆ టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే ఈ విధంగా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీకు కత్తెర సింబల్ పక్కనే స్పెల్ స్క్రీన్ అండ్ ఫుల్ స్క్రీన్ మోడ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో దాన్ని ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత రైట్ టిప్ మార్క్ ఇచ్చేయండి. రైట్ టిప్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అదే లేయర్ మీద ట్యాప్ చేసేసి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు క్రోమాకీ అనే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ గ్రీన్ కలర్ కాదు పోవాల్సింది, వైట్ కలర్ అనేది పోవాలి కాబట్టి నేను ఎనేబుల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి గ్రీన్ కలర్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సో గ్రీన్ కలర్ కాదు, ఇక్కడ మీకు కలర్ కీ కలర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి గ్రీన్ కలర్ లో. సో దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ రైట్ టిప్ మార్క్ ఇచ్చేయండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రీన్ అనేది ఉండిపోయింది అండ్ వైట్ అనేది వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో దీన్ని ఏం చేస్తారంటే 50-50 దగ్గర అయితే ఇలా పెట్టేసుకోండి. పైది 50 ఉండాలి, కిందది కూడా మనకు 50 అయితే ఉండాలి. సో ఓకేనా, రైట్ టిప్ మార్క్ ఇచ్చేయండి. అండ్ మీకు ఎక్స్ట్రా ఉన్నది ఏదైతే ఉంటుందో దాన్ని ట్రిమ్ టు ప్లే హెడ్ రైట్ సైడ్ అయితే ఇచ్చేయండి. ఓకేనా, ఈ విధంగా. సో దీన్ని ఏం చేస్తారంటే ముందుగా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా 1080p రిజల్యూషన్ పెట్టేసి 30 ఫ్రేమ్ రేట్ 8.50లో పెట్టేసి మీరు సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ బ్యాక్ అయితే రావాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇందులో నుంచి బ్యాక్ అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ గా 16:9 అనే రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను.
సో మనం వీడియో ఎన్ని సెకండ్స్ వరకు అయితే డ్రా చేసుకున్నామో, అంటే ఎడిట్ చేసుకున్నాం ఫస్ట్ వీడియో వచ్చేసి అన్ని సెకండ్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లేయర్కి వెళ్ళేసి ఇప్పుడు ఏదైతే ఎక్స్పోర్ట్ చేసుకున్నామో దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా. సో దీన్ని కత్తెర సింబల్ పక్కనే వచ్చేటటువంటి ఫుల్ స్క్రీన్ మోడ్ ఏదైతే ఉందో దాంట్లో అయితే పెట్టేసుకున్న తర్వాత మనకు ఈ లీఫ్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఒక ఫోటో అయితే రావాలన్నమాట. సో నేను బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇచ్చానో ఫోటో అనేది సేమ్ అదే ఫోటో అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి నేను ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ ఫోటో వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని జూమ్ అయితే చేసుకుంటున్నాను అండ్ జూమ్ చేసేసి దీన్ని సెంటర్ టు బ్యాక్ అయితే ఇస్తున్నాను. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. దాంట్లో వచ్చేసి సెంటర్ టు బ్యాక్ ఇచ్చేసిన తర్వాత రైట్ టిప్ మార్క్ ఇచ్చేయండి అండ్ ఇదే లేయర్ మీద ట్యాప్ చేసేసి దీన్ని ఎండ్ వరకు అయితే ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మనం బ్యాక్గ్రౌండ్గా మనకి ఇక్కడ బ్లర్ అయినటువంటి ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో సో దాన్ని లేయర్ మీద ట్యాప్ చేసేసి ఇక్కడ మీకు క్రోమాకి అనే ఆప్షన్ అయితే వస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేసేసి ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ పై ఆప్షన్ ఏదైతే ఉందో 28 అని చెప్పేసి ఉంది కదా. సో దాన్ని ఈ విధంగా పెంచేసుకోండి 42 అలా. సో ఓకేనా, ఈ విధంగా పెంచిన తర్వాత రైట్ టిప్ మార్క్ ఇచ్చేయండి అండ్ మనం ఇప్పుడు మన ఈ ఫోటోలో ఏదైతే పెట్టామో ఈ లీఫ్లో వచ్చేసి ఏదైతే ఫోటో పెట్టామో ఆ లేయర్ని ట్యాప్ చేసేసి ఆ ఫోటోని జూమ్ చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా మీరు జూమ్ చేసినట్లయితే మీకు యాస్టీస్గా అందులో అయితే సెట్ అయిపోవడం అయితే జరుగుతుంది. రైట్ టిప్ మార్క్ ఇచ్చేయండి. సో రైట్ టిప్ మార్క్ ఇచ్చేస్తే మనకు అది సెట్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ సైడ్ వచ్చేసి మ్యూజిక్ ఐకాన్ అయితే ఇచ్చాను అనమాట. సో మ్యూజిక్ ఐకాన్ కూడా నేను సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో దీన్ని ఏం చేస్తారంటే జూమ్ తగ్గించేసి ఇక్కడ ఈ యాంగిల్లో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఈ సైడ్న. అండ్ మీకు రైట్ సైడ్ వచ్చేసి కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో వచ్చేసి మనకు స్క్రీన్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి ఈ విధంగా. ఎనేబుల్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అదైతే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి ఒక ఆడియో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, అదైతే రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత మీకు ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసేయండి ఈ విధంగా. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక లిరికల్ సాంగ్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ అయితే నేను ప్లే చేయట్లేదు, మనకు కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను ప్లే చేయలేకపోతున్నాను అనమాట. సో నేను సాంగ్ వచ్చి సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ సాంగ్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో దాన్ని అయితే తీసేస్తున్నాను ఫ్రెండ్స్. బ్లెండింగ్ అండ్ స్క్రీన్లో పెట్టేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసేసాను అనమాట. సో కొంచెం ముందు స్క్రోల్ చేస్తే మనకు లిరిక్స్ అయితే వస్తాయన్నమాట. దీన్ని ఏం చేస్తారంటే సింపుల్గా ఈ విధంగా జూమ్ అవుట్ చేసేసి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆడియో అయితే రిమూవ్ చేసేస్తున్నాను. సో మీకు ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మాత్రం కట్ చేసేయండి. సో ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోకి నేను ఒక బార్డర్ అయితే ఇస్తున్నాను అనమాట. సో బార్డర్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మీరు అక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోండి. సో బార్డర్ కూడా సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. కత్తెర సింబల్ పక్కన మీకు స్ప్లిట్ స్క్రీన్ అండ్ ఫుల్ స్క్రీన్ మోడ్ అని కనిపిస్తుంది కదా, దాంట్లో అయితే ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే పెట్టేసుకోండి సింపుల్గా. అండ్ రైట్ టిప్ మార్క్ ఇచ్చేయండి అండ్ అదే లేయర్ మీద ట్యాప్ చేసేసి దీన్ని ఎండ్ వరకు అయితే ఈ విధంగా డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మాత్రం మీరు కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసండి నేను ఒక టెంప్లెట్ అయితే యూజ్ చేస్తాను. సో అదైతే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో నేను టెంప్లెట్ కూడా సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీనికి ఒక ఆడియో అయితే ఉంది, సో అది కూడా రిమూవ్ చేసేయండి. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కత్తెర సింబల్ పక్కనే మీకు స్ప్లిట్ స్క్రీన్ అని చెప్పేసి ఉంటుంది కదా, సో దాంట్లో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టేసుకోండి. అండ్ కొంచెం మీరు పైకి స్క్రోల్ చేస్తే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది, దాంట్లో స్క్రీన్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టేసి రైట్ టిప్ మార్క్. సో మనకు ఈ వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ క్రియేట్ చేయడం అయితే అయిపోయింది అనమాట. నేను ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చింది అనేది. వావ్, చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ అయితే. మీకైతే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకున్నాను ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా లైక్ బటన్ మీద ప్రెస్ చేసి లైక్ అయితే చేసేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్